హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ యొక్క స్పీడ్ని ఇన్స్టెంట్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చూద్దాం. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే జస్ట్ 5 మినిట్స్లో మీ వెబ్సైట్ యొక్క స్పీడ్ పెంచుకోవచ్చు అని చెప్తాను. ఇక్కడ మీ వెబ్సైట్లో ఏ థీమ్ యూజ్ చేసినా, ఏ కస్టమైజేషన్ యూజ్ చేసినా మీ వెబ్సైట్ ఎంత స్లోగా ఉన్నా నేను ఈ వీడియోలో చెప్పే ఈ ప్రాసెస్ మీ వెబ్సైట్లో చేశారంటే మీ సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఇక్కడ మన సైట్ స్పీడ్గా లోడ్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటని మీరు అడిగితే, ఇక్కడ మన సైట్ స్పీడ్గా లోడ్ అవ్వడం వల్ల మెయిన్గా 3 అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్తాను. ఇందులో ఫస్ట్, మన సైట్లో అప్డేట్ చేసిన కంటెంట్ని ఒక యూజర్ ఓపెన్ చేశాడు అనుకుంటే, ఓపెన్ చేసిన ఆ యూజర్కి మన సైట్ ఫాస్ట్గా లోడ్ అయింది, కంటెంట్ ఫాస్ట్గా ఓపెన్ అయిందంటే ఆ యూజర్ అక్కడ మన కంటెంట్ని రీడ్ చేస్తాడు. అదే ఆ యూజర్ మన కంటెంట్ని ఓపెన్ చేసినప్పుడు లోడ్ అవుతూ స్లోగా ఓపెన్ అవుతుంది అనుకోండి, ఏంటి ఎంత స్లోగా ఓపెన్ అవుతుందని మన సైట్ నుంచి బ్యాక్ వచ్చేస్తాడు. సో ఇక్కడ మన సైట్ స్లోగా ఉండడం వల్ల మన సైట్కి వచ్చిన యూజర్స్ సాటిస్ఫై అవ్వట్లేదు అన్నట్టు. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలంటే మన సైట్ ఖచ్చితంగా స్పీడ్గా ఉండాలి. సెకండ్ ఎగ్జాంపుల్గా, ఒక యూజర్ తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే, ఈ సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మన సైట్లో కంటెంట్ ఉంది అంటే గూగుల్లో ఏదో ఒక ప్లేస్లో ఆ యూజర్కి మన వెబ్సైట్ యొక్క రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. ఇలా చూపించినప్పుడు ఆ యూజర్ మన సైట్ యొక్క రిజల్ట్ పై క్లిక్ చేస్తే తనకు కావాల్సిన కంటెంట్ మన సైట్లో ఓపెన్ అవుతుంది కదా. ఇలా ఇక్కడ ఈ కంటెంట్ ఓపెన్ అయినప్పుడు స్లోగా ఓపెన్ అవుతుంది అనుకోండి, ఆ యూజర్ మన వెబ్సైట్ నుంచి బ్యాక్ వచ్చేసి ఇంకొక వెబ్సైట్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇదే ప్రాసెస్ రిపీటెడ్గా జరుగుతుంది అనుకోండి, అంటే ఒక యూజరు మన సైట్లో ఉన్న కంటెంట్కి రిలేటెడ్గా గూగుల్లో సెర్చ్ చేస్తే మన సైట్ సజెస్ట్ అవుతుంది, కానీ ఆ యూజర్ మన సైట్కి వచ్చి వెంటనే బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. అలా రిపీటెడ్గా మన వెబ్సైట్కి వచ్చి బ్యాక్ వెళ్తున్నారు అనుకోండి, గూగుల్ అల్గరిథము మన వెబ్సైట్ని నెక్స్ట్ టైం ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి సజెస్ట్ చేయదు అన్నట్టు. లేదా మన రిజల్ట్ యొక్క పొజిషన్ చేంజ్ చేస్తూ మన సైట్ కన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉన్న సైట్స్కి ఆ పొజిషన్ రీప్లేస్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ గూగుల్ కూడా మన సైట్ ఫాస్ట్గా ఉండాలనే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి, మన సైట్ని యాడ్సెన్స్కి అప్లై చేస్తాం కదా. ఇలా చేసినప్పుడు యాడ్సెన్స్ టీమ్ నుంచి రివ్యూ చేయడం జరుగుతుంది. ఇలా రివ్యూ చేసినప్పుడు వాళ్ళు మన సైట్ని ఓపెన్ చేసి చూస్తారు కదా. ఇలా ఓపెన్ చేసినప్పుడు మన సైట్ ఫాస్ట్గా ఓపెన్ అవ్వకపోవడం, లేదా ఏదైనా ఒక కంటెంట్ రీడ్ చేసినప్పుడు టైం పట్టేస్తుంది అనుకోండి, వాళ్ళు మన సైట్కి అప్రూవల్ ఇవ్వడానికి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ పాయింట్లో చూసినా మన సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలని చెప్తాను. ఫైన్ కదా, మన సైట్ ఎందుకు స్పీడ్గా ఉండాలనే దానికోసం మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ యొక్క స్పీడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ కంప్లీట్గా ఈ ప్రాసెస్ చెప్పడానికి తెలంగాణ జ్యోతి అనే ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని డెమోగా తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఈ వెబ్సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చెక్ చేద్దాం. దీనికోసం టాప్లో యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకుని న్యూ ట్యాబ్లో వెబ్సైట్ స్పీడ్ టెస్ట్ అని సెర్చ్ చేశాను. ఇలా సెర్చ్ చేసినప్పుడు టాప్లోనే పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని ఒక సైట్ వచ్చింది. దీనిపై ట్యాప్ చేశాను. ఇక్కడ ఏదైతే ఈ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనే వెబ్సైట్ ఉందో, ఈ వెబ్సైట్ నుంచి మన సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన సైట్ ఎంత స్పీడ్గా ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఇక్కడ టాప్లో సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో కాపీ చేసుకున్న యూఆర్ఎల్ పేస్ట్ చేసి ఎనలైజ్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇలా చేయడం ద్వారా మన సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ లేదా స్పీడ్ ఎలా ఉందనేది మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, పెర్ఫార్మెన్స్ 25 వచ్చింది, యాక్సెసిబిలిటీ 71 వచ్చింది, బెస్ట్ ప్రాక్టీసెస్ 100 వచ్చింది, SEO 91 వచ్చింది. ఇందులో మెయిన్గా ప్రెజెంట్ మనకు కావాల్సింది మన వెబ్సైట్ పెర్ఫార్మెన్స్. ఇది చూస్తే 25 ఉంది, అయితే ఇది కంప్లీట్గా 100% లెక్క కన్సిడర్ చేస్తారు. ఈ 100%లో 0 to 49 మధ్యలో ఉంటే రెడ్గా కన్సిడర్ చేస్తారు. రెడ్ అంటే మన వెబ్సైట్ యొక్క పొజిషను బ్యాడ్గా ఉందని అర్థం. సెకండ్ 50 to 89 మధ్యలో ఉంటే ఓకే అన్నట్టు. నెక్స్ట్ 90 to 100 మధ్యలో ఉంటే
గుడ్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రెసెంట్ ఈ తెలంగాణ జ్యోతి సైట్ పెర్ఫార్మెన్స్ చూస్తే 25 చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూసిన రిజల్ట్స్ ఓన్లీ మొబైల్ వెర్షన్ లో మాత్రమే. అంటే ఎవరైనా ఒక యూజరు మన సైట్ ని మొబైల్లో ఓపెన్ చేస్తే ఆ యూజర్ కి మన సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూసాం కదా ఈ పెర్ఫార్మెన్స్ తో ఓపెన్ అవుతూ ఉంటుంది. అదే డెస్క్టాప్ వెర్షన్ లో చూస్తే పెర్ఫార్మెన్స్ 58 ఉంది. ఇక్కడ 58 అంటే మనం ప్రీవియస్ గా చూసిన దాన్ని బట్టి ఓకే అని చెప్పుకోవచ్చు. కాకపోతే మన బ్లాగ్ వెబ్సైట్స్ కి మెయిన్ గా మొబైల్ నుంచి ఎక్కువ ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి ఏదైతే మొబైల్ పెర్ఫార్మెన్స్ ఉందో దీన్ని మెయిన్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఇక్కడ తెలంగాణ జ్యోతి వెబ్సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ చెక్ చేసినప్పుడు చాలా బ్యాడ్ గా ఉందని మనం ఇక్కడ చూసాం. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనే ఈ వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ గురించి చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ వెబ్సైట్ లో మన సైట్ కి రిలేటెడ్ గా చెక్ చేసినప్పుడు ఒక్కోసారి ఒక్కో విధంగా చూపిస్తుందని చాలా మంది చెప్తూ ఉంటారు. దీన్ని పక్కన పెట్టి ఇంకొక సైట్ ని ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసి ఆ సైట్ లో చెక్ చేద్దాం. దీనికోసం న్యూ ట్యాబ్ తీసుకున్నాను. న్యూ ట్యాబ్ తీసుకుని జీటీ మ్యాట్రిక్స్ అని సెర్చ్ చేశాను. ఇక్కడ ఏదైతే ఈ జీటీ మ్యాట్రిక్స్ ఉందో ఈ సైట్ కూడా పాపులర్ సైట్. ఈ సైట్ లో కూడా ఎక్కువగా చెక్ చేస్తూ ఉంటారు. సో ఈ సైట్ ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో యూఆర్ఎల్ యాడ్ చేసి అనలైజ్ అనే దానిపై ట్యాప్ చేశాను. సో ఇక్కడ అనలైజ్ చేస్తుంది. అంటే మన సైట్ మొత్తం స్కాన్ చేసి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయింది. మీరు ఇక్కడ చూస్తే సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ 56% ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది కంప్లీట్ గా 100% కన్సిడర్ చేస్తారు. సో 100% చూస్తే 56% ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఏదైతే ఈ తెలంగాణ జ్యోతి అనే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ డౌన్ గానే ఉంది. కాబట్టి మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సైట్ యొక్క వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ లోకి లాగిన్ అయ్యాను. ఇలా లాగిన్ అయిన తర్వాత ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ప్లగ్గిన్స్ లో ఇన్స్టాల్ ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు ప్రీవియస్ గా క్యాచీకి రిలేటెడ్ గా ఏదైనా ఒక ప్లగ్గిన్ యూజ్ చేస్తే ఆ ప్లగ్గిన్ రిమూవ్ చేసి ప్రెసెంట్ ఏదైతే ఒక క్యాచీ ప్లగ్గిన్ ఉందో ఆ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్యాచీకి రిలేటెడ్ ప్లగ్గిన్స్ చూస్తే లైట్ స్పీడ్ క్యాచీ అని 10 వెబ్ అని WP రాకెట్ అని ఇలా ఈ ప్లగ్గిన్స్ ఉంటాయి. సో ఇవి మెయిన్ పాపులర్ ప్లగ్గిన్స్. ఒకవేళ ఈ ప్లగ్గిన్స్ లో ఏదైనా మీ ఇన్స్టాల్ ప్లగ్గిన్స్ లో ఉంటే వాటిని డియాక్టివేట్ చేసుకోండి. సో ప్రెసెంట్ నా ఇన్స్టాల్ ప్లగ్గిన్స్ లో లైట్ స్పీడ్ క్యాచీ అనే ప్లగ్గిన్ ఉంది. సో దీన్ని డియాక్టివేట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో ఈ వీడియో హోమ్ స్క్రీన్ అనే దానిపై ట్యాప్ చేసి హోమ్ లోకి వెళ్తే ఒక యూఆర్ఎల్ ఉంటుంది. దీనిపై ట్యాప్ చేయండి. ఇక్కడ టాప్ లో ఉన్న యూఆర్ఎల్ పై ట్యాప్ చేయండి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా ఈ సెర్చ్ ఆప్షన్ లో 40651 సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసినప్పుడు వెబ్సైట్ స్పీడ్ కి రిలేటెడ్ గా మేము ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక ఆర్టికల్ పెట్టాం. అదే ఆర్టికల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిపై ట్యాప్ చేయండి. సో దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఏదైతే ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ మీకు తెలుగులో అప్డేట్ చేసాం, ఇంగ్లీష్లో కూడా అప్డేట్ చేసాం. మీరు ఒకవేళ ఆర్టికల్ రీడ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ గా ప్రాసెస్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఆ ప్రాసెస్ చేయొచ్చు. లేదా వీడియో చూస్తున్నాం కదా అంటే కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే నేను ఏదైతే క్యాచీ రిలేటెడ్ ప్లగ్గిన్ అంటున్నానో ఆ ప్లగ్గిన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హెయిర్ అని ఉంది కదా దీనిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు యాక్సిలేటర్ ఫర్ వర్డ్ప్రెస్ అనే ఒక పేజ్ కి ఇది రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే యాక్సిలేటర్ అనే ఒక ప్లగ్గిన్ కనిపిస్తుందో ఈ ప్లగ్గిన్ ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లగ్గిన్ త్రూ మనం ప్రాసెస్ అయితే చేస్తాం. సో ఈ ప్లగ్గిన్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు లేదా తెలియకపోవచ్చు. కాకపోతే ఈ ప్లగ్గిన్ ని లాస్ట్ 6 months నుంచి మా వెబ్సైట్స్ కి రిలేటెడ్ గా లేదా మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కదా సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళ వెబ్సైట్స్ కి రిలేటెడ్ గా మేము టెస్ట్ చేస్తూ యూజ్ చేస్తూ వస్తున్నాం. సో ఇందులో ఫ్రీ వెర్షన్ ఉంది, ప్రీమియం వెర్షన్ ఉంది. సో మేము యూజ్ చేసేది ఫ్రీ వెర్షనే. సో ఫ్రీ వెర్షన్ లో కూడా చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మేము అబ్జర్వ్ చేసాం. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అని ఉంది కదా దీనిపై ట్యాప్ చేసి ఇక్కడ నుంచి ఈ ప్లగ్గిన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఒక నోట్ చెప్పాలి. సో ఈ నోట్ కోసం కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే దీనికి సంబంధించిన ఫీచర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇందులో ఫ్రీ వెర్షన్ ఉంది, ప్రీమియం వెర్షన్ ఉంది. ఇక్కడ ఈ ఫ్రీ వెర్షన్ కి ప్రీమియం వెర్షన్ కి
పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే వీళ్ళు లిమిట్ అయితే ఇచ్చారు. అంటే మనం ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తే మన వెబ్సైట్కి 5000 ట్రాఫిక్ వరకు ఈ ప్లగ్ఇన్ సపోర్ట్ ఇస్తుంది. సో ఆ తర్వాత ఎక్స్ట్రా వచ్చిన ట్రాఫిక్కి ఇది సపోర్ట్ ఇవ్వదు అన్నట్టు. అంటే ఇందులో కంప్లీట్గా సైట్ని ఆప్టిమైజ్ చేసే ఆప్షన్ ఉంది. దాంతోపాటు క్యాచీని క్లియర్ చేసే ఆప్షన్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. ఏదైతే సైట్ను ఆప్టిమైజ్ చేసే ఆప్షన్ ఉందో ఈ ఆప్షను ఆఫ్టర్ 5000 వ్యూస్ తర్వాత ఇది వర్క్ అవుతుంది అన్నట్టు. సో క్యాచీ మాత్రం క్లియర్ అవుతూనే ఉంటుంది. సో క్యాచీలో ప్రాబ్లం లేదు. సో తర్వాత ఈ మంత్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ 5000 ట్రాఫిక్ సపోర్ట్ ఇస్తుంది. 5000 వచ్చిన తర్వాత ఇది ఆగిపోతూ ఉంటుంది. సో ఇలా ఈ ఫ్రీ వెర్షన్లో లిమిట్ అయితే ఉంది. కాకపోతే మిగతా ఆప్షన్స్ మొత్తం ప్రీమియంకి ఫ్రీకి డిఫరెన్స్ అయితే ఏం లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉండి యాడ్సెన్స్ అప్రూవల్ కోసం ఇలా సైట్ పెర్ఫార్మెన్స్ కోసం చూస్తున్నారంటే మీకు ఈ ప్లగ్ఇన్ సెట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో అంత ట్రాఫిక్ రాదు కాబట్టి సో ఇది ఈజీగా మీకు సెట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మీకు మంత్లీ 5000 లేదా 10,000 ఇలా ట్రాఫిక్ వస్తుంది అనుకుంటున్నారో సో ఇందులోనే ప్రీమియం తీసుకోవచ్చు. సో ప్రీమియం కూడా తక్కువగానే మెన్షన్ చేశారు. మీకు మనీ వస్తుందంటే ఇన్వెస్ట్ చేయడంలో ప్రాబ్లం లేదు కదా. సో అది కూడా సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇంక ఇది పక్కన పెడితే నేను ప్లగ్ఇన్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లో యాడ్ న్యూ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇక్కడ నుంచి నేను ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నానో ఆ ఫైల్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ అనే దానిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ యాక్టివేట్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. ఇక్కడ ఈ ప్లగ్ఇన్ యాక్టివేట్ అయ్యింది. వన్స్ ఈ ప్లగ్ఇన్ యాక్టివేట్ అయిన తర్వాత ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది. మీకు టాప్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఆప్షన్ కనిపించకపోతే లెఫ్ట్ సైడ్ యాక్సిలేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో సెట్టింగ్స్ అనే దానిపై ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసినప్పుడు యాక్సెప్ట్ ద ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని యాక్సెప్ట్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, సెటప్ విడ్జెట్ అని. సో ఇప్పుడు మీరు బిగిన్ సెటప్ విడ్జెట్ అనే దానిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో నేను కూడా దీనిపై ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ సెటప్ విడ్జెట్ అని ఫుల్లీ ఫంక్షనాలిటీ ఓన్లీ క్యాచీ అని 2 ఆప్షన్స్ వచ్చాయి. సో మనకు కంప్లీట్గా మన సైట్ ఆప్టిమైజేషన్ అవ్వాలి, దాంతో పాటు క్యాచీ కూడా క్లియర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ సెల్ఫ్ డయాగ్నోసిస్ అని ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా ఏదైతే థర్డ్ పాయింట్ ఉందో థర్డ్ పాయింట్ చూస్తే మెమొరీ లిమిట్ అని మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీరు ఏదైతే ఒక సర్వర్ తీసుకున్నారో ఆ సర్వర్ యొక్క స్టోరేజ్ లిమిట్ పై ఇది కన్సిడర్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఒక లిమిట్ ఇచ్చారో ఆ లిమిట్ కి తగ్గట్టుగా ఉందనుకోండి, ఇది ఓకే సక్సెస్ అని వస్తుంది. లేదంటే ఆ లిమిట్ని ఎర్రర్ చూపిస్తుంది. సో ఇక్కడ ఎర్రర్ చూపించిన ప్రాబ్లం ఏం లేదు. సో మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్లో ఒక్కొక్కసారి మీరు ఏదైతే ఒక క్యాచీ క్లియర్ చేయడానికి ప్లగ్ఇన్ యూజ్ చేస్తారో ఆ ప్లగ్ఇన్ డీయాక్టివేట్ చేయకపోతే ఆ ప్లగ్ఇన్ డీయాక్టివేట్ చేయాలని ఇక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది. సో అలా ఎర్రర్ చూపించినప్పుడు మళ్ళీ ఇన్స్టాల్ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఆ ప్లగ్ఇన్ అంటే క్యాచీ క్లియర్ చేసే ప్లగ్ఇన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఇదైతే మెయిన్ గుర్తుపెట్టుకోండి. అంటే ఈ 2 ఎర్రర్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. సో ప్రెజెంట్ అయితే నాకు ఇటువంటి ఎర్రర్స్ ఏం లేవు. ఇక్కడ ఈ ఆప్షన్ కంప్లీట్గా అయిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్వేజ్ ఏ హై స్కోర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాంతోపాటు ఆల్వేజ్ అప్ టు డేట్ కంటెంట్ అని ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సైట్స్ హోస్టింగ్ అని 3 ఆప్షన్స్ మెన్షన్ చేశారు. సో ఇందులో లో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 2 ఆప్షన్స్లో నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అనే దానిపై ట్యాప్ చేయండి. నెక్స్ట్ CDN కి రిలేటెడ్ గా ఇక్కడ డోంట్ యూజ్ CDN అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ప్రెసెంట్ అయితే మనం ఏదైతే ఈ హోస్టింగ్ యూజ్ చేస్తామో ఇవన్నీ కూడా
క్లౌడ్ఫేర్ రిలేటెడ్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ డోంట్ యూజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. సో ఫైనల్గా ఏవైతే వీళ్ళు ఇచ్చిన స్టెప్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. లాస్ట్లో రన్ ఆప్టిమైజేషన్ ఆఫ్ ఆల్ సైట్ పేజెస్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ కూడా ఉంది. ఈ ఎంటీ బాక్స్ డిఫాల్ట్ గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. సో సెలెక్ట్ అయ్యి ఉంటే అలా ఉంచండి, లేదు ఎంటీగా ఉందంటే మీరు సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫినిష్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై ట్యాప్ చేస్తే ఇది కంప్లీట్ సెటప్ అయినట్టు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే యాక్సిలేటర్లోనే మేనేజర్ అనే ఆప్షన్ ఉంది, దీనిపై ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేసినప్పుడు ఏవైతే మన సైట్కి సంబంధించిన అడ్రస్ యూఆర్ఎల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా 1 by 1గా ఆప్టిమైజ్ అవుతూ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మన సైట్ మొత్తాన్ని ఆప్టిమైజ్ చేస్తూ వస్తుంది. సో దీనికోసం కొంత టైం అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వచ్చాను. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ కంటెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుని కిందికి స్క్రోల్ చేస్తే ఇమేజెస్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్లో ఎనేబుల్ వెబ్ పేజ్ విత్ 80% క్వాలిటీ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ఎందుకంటే ఏదైతే మన వెబ్సైట్లో ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తామో ఆ ఇమేజ్ని వెబ్ పేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ అప్డేట్ చేసేటప్పుడు జేపీజీ కానీ పిఎన్జీ కానీ అప్డేట్ చేస్తాం కదా, ఇలా ఆ ఫార్మాట్లో అప్డేట్ చేసినప్పుడు వాటి యొక్క సైజు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఈ జేపీజీ పిఎన్జీ ఫార్మాట్స్ని వెబ్ పేజ్లో కన్వర్ట్ చేసాం అనుకోండి, వాటి యొక్క సైజు చాలా కంప్రెస్ అయ్యి చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ సైజుని తగ్గించడం కోసం ఈ వెబ్ పేజ్ ఫార్మాట్ ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ ఎనేబుల్ వెబ్ పేజ్ విత్ 80% క్వాలిటీ అంటే మీరు ఏ ఫార్మాట్ ఇమేజ్ ని యాడ్ చేసినా అది వెబ్ పేజ్ లోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో వెబ్ పేజ్ లో కన్వర్ట్ చేసుకున్న 100% క్వాలిటీ కాకుండా 80% క్వాలిటీతో యూజర్స్ కి చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ 80% ఉంది కదా, ఈ 80% లో ఇంకా క్వాలిటీ తగ్గించుకోవచ్చు. సో క్వాలిటీ 60% పెడుతున్నాను. ఇలా పెట్టి కింద సేవ్ చేంజెస్ అని ఉంది కదా, దీనిపై ట్యాప్ చేశాను. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం యూజ్ చేసేది ఒక బ్లాగ్ వెబ్సైట్. సో బ్లాగ్ వెబ్సైట్లో మెయిన్గా కంటెంట్నే చూస్తారు కానీ ఇమేజెస్ని అంత కన్సిడర్ చేయరన్నట్టు. సో ఒకవేళ ఇమేజెస్ యూజ్ చేసినా ఒకటో రెండో లేదా ఫ్యూచర్డ్ ఇమేజ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇమేజెస్కి అంత మెయిన్ ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తాను. సో దానికోసమే ఇక్కడ 60% పెట్టాను. సో ఇలా పెట్టి కింద సేవ్ చేంజెస్ అనే దానిపై ట్యాప్ చేసి సేవ్ చేశాను. సో ఇక్కడ వరకు ఫైన్ కదా. సో మన సైట్ని కంప్లీట్గా ఏదైతే ఈ యాక్సిలేటర్ అనే ప్లగ్ఇన్ ఉందో ఈ ప్లగ్ఇన్ కి సెటప్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మన సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం అయితే చెక్ చేద్దాం. దీనికోసం మళ్ళీ ఈ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేసి టెస్ట్ చేస్తున్నాను. మనం ఫస్ట్ టైం చెక్ చేసినప్పుడు మొబైల్ వెర్షన్లో 25 వచ్చింది, డెస్క్టాప్ వెర్షన్లో 58 వచ్చింది. ఏదైతే ఈ యాక్సిలేటర్ అనే ప్లగ్ఇన్ ఉందో అది సెటప్ చేసిన తర్వాత చెక్ చేస్తే 90% పెర్ఫార్మెన్స్ మనకి ఇక్కడైతే చూపిస్తుంది. డెస్క్టాప్లో 87% వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా పెర్ఫార్మెన్స్ అయితే ఇంప్రూవ్ అయింది. సో నేను మళ్ళీ ఇప్పుడు ఏదైతే జీటీ మ్యాట్రిక్స్ ఉందో సో ఇందులో కూడా వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేస్తాను. ఇక్కడ యూఆర్ఎల్ పేస్ట్ చేశాను, పేస్ట్ చేసి అనలైజ్ అనే దానిపై ట్యాప్ చేశాను. ఇక్కడ ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. సో ప్రీవియస్గా మనకి 52 or 58 ఎంత వచ్చింది. సో ప్రెజెంట్ పెర్ఫార్మెన్స్ చూస్తే 84 వచ్చింది. సో ఇంకా ఫైనల్గా చూస్తే మన సైట్ ఎక్కడి నుంచి ప్రెజెంట్ ఎక్కడుందనేది చూడండి. సో చాలా వరకు మన సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్తాను. ఇంకా మీరు ఇక్కడ పెర్ఫార్మెన్స్ బేస్డ్గా చూసే కంటే ఏదైతే సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఉందో ఈ ఇంటర్ఫేస్కి వచ్చి లేదా ఒక్కో పోస్ట్ని ఓపెన్ చేసి చూడండి, ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతుందో మీకు కూడా తెలుస్తుంది. సో నేను ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి. సో సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంది. సో చాలా ఫాస్ట్గా ఇవి లోడ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ ప్లగ్ఇన్ యూజ్ చేయడం వల్ల మీకు చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మెయిన్ ఎవరైతే బిగినర్స్ అయ్యి ఉండి ఇప్పుడే ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశారంటారో సో అటువంటి వాళ్ళకి ఈ ప్లగ్ఇన్ బాగా సెట్ అవుతుంది. సో ఈ ప్లగ్ఇన్ అయితే ఒకసారి ట్రై చేయండి. సో ఇది కంప్లీట్గా ఈ వీడియోకి సంబంధించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.